ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్వై ఆర్కిటెక్ట్ లర్న్. టుడే టాపిక్ ఏంటంటే హీప్ సార్ట్. ఫస్ట్ మనం సార్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సార్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఏవైతే డేటా ఎలిమెంట్స్ ఉంటాయో ఆ డేటా ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా సార్టెడ్ ఆర్డర్లో అరేంజ్ చేసే ప్రాసెస్ని సార్టింగ్ అని అంటాం. మరి సార్టింగ్లో అరేంజ్ చేసే ఎలిమెంట్స్ ఎలా ఉండొచ్చు అంటే అసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ హీప్ సార్ట్. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే హీప్ సార్ట్ అనేది వన్ ఆఫ్ ద సార్టింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సార్టింగ్ టెక్నిక్ అనొచ్చు, లేకపోతే సార్టింగ్ ఆల్గోరిథం అని కూడా అనొచ్చు. ఇందులో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎలా అరేంజ్ అవుతాయంటే పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ అవుతాయి. అంటే ఆ ఆర్డర్ అనేది ఎలా ఉండొచ్చు అంటే అసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. అండ్ ఈ హీప్ సార్ట్లో మనం ఆల్గోరిథంని యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒక ట్రీ అనేది యూజ్ చేస్తాం. సో ఆ ట్రీని మనం ఏమంటామంటే హీప్ ట్రీ అని అంటాం. నెక్స్ట్ వన్ హీప్ ట్రీస్. సో మనకి హీప్ సార్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ హీప్ ట్రీస్ని యూజ్ చేయొచ్చు అంటే 2 టైప్స్ ఆఫ్ హీప్ ట్రీని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ హీప్ ట్రీ ఏంటంటే మ్యాక్స్ హీప్ ట్రీ. నెక్స్ట్ వన్ ఏంటంటే మిన్ హీప్ ట్రీ. సో ట్రీలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ కానీ లేదంటే స్టార్టింగ్ ఎలిమెంట్ కానీ ఉంటుందో ఆ నోడ్నే, ఆ ఎలిమెంట్నే మనం ఏమంటామంటే రూట్ నోడ్ అని అంటాం. సో ఇక్కడ మ్యాక్స్ హీప్ ట్రీలో రూట్ ఎలిమెంట్ వాల్యూ అనేది ఎలా ఉండాలంటే మనం దాని యొక్క చిల్డ్రన్ ఎలిమెంట్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు రూట్ ఎలిమెంట్ వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా గ్రేటర్ దెన్గా ఉంటే ఆ ట్రీని మనం ఏమంటామంటే మ్యాక్స్ హీప్ ట్రీ అని అంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ట్రీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 75. సో 75 అనేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని రూట్ ఎలిమెంట్ అని అనొచ్చు. సో నెక్స్ట్ 75కి 2 టైప్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ చైల్డ్ ఉంది, నెక్స్ట్ వన్ రైట్ చైల్డ్ ఉంది. సో లెఫ్ట్ చైల్డ్ అనేది 23 ఉంది. సో 23కి అగైన్ సబ్ ట్రీ అనేది ఉంది. సో సబ్ ట్రీలో దానికి ఉన్న చిల్డ్రన్స్ ఏంటంటే 1, 2 ఉన్నాయి. సో 23తో కంపేర్ చేసినప్పుడు 1, 2 అనేవి స్మాలర్గా ఉన్నాయి. అండ్ ఈ 23ని మనం పేరెంట్ నోడ్ అని చెప్పొచ్చు. 1, 2కి పేరెంట్ నోడ్ అని చెప్పొచ్చు. సో పేరెంట్ నోడ్ అనేది ఎలా ఉందంటే చైల్డ్ ఎలిమెంట్స్ కంటే కూడా వాల్యూ అనేది గ్రేటర్గా ఉంది. అందుకే మనం ఈ లెఫ్ట్ సబ్ ట్రీని మ్యాక్స్ హీప్ ట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సో రైట్ డైరెక్షన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే 32 కూడా సబ్ ట్రీ ఉంది. సో దానికి చిల్డ్రన్ ఏమున్నాయంటే 3, 4 అనేవి ఉన్నాయి. సో మనం చిల్డ్రన్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు పేరెంట్ వాల్యూ అనేది 32 అనేది గ్రేటర్గా ఉంది. సో రైట్ డైరెక్షన్లో ఉన్న సబ్ ట్రీ కూడా మ్యాక్స్ హీప్ ట్రీని. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రూట్ ఎలిమెంట్ వాల్యూ ఈజ్ 75 ఉంది. 75 అనేది ఆ ట్రీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే గ్రేటర్గా ఉంది. అందుకే ఈ ట్రీని మనం ఏమనొచ్చు అంటే మ్యాక్స్ హీప్ ట్రీ అని అంటాం. ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే మనకి మ్యాక్స్ హీప్ ట్రీలో ఎన్ని సబ్ ట్రీస్ ఉన్నా కూడా అన్ని సబ్ ట్రీస్ కూడా కంపల్సరీ మ్యాక్స్ హీప్ ట్రీ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ మిన్ హీప్ ట్రీ. సో మిన్ హీప్ ట్రీ అంటే ఏంటంటే ఒక ట్రీలో ఉండే రూట్ ఎలిమెంట్ వాల్యూ అనేది దాని యొక్క చిల్డ్రన్ ఎలిమెంట్ వాల్యూస్ కంటే లెస్ దెన్గా ఉంటే ఆ ట్రీనే మనం ఏమంటామంటే మిన్ హీప్ ట్రీ అని అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 5. సో ఫస్ట్ ఎలిమెంట్ 5 కాబట్టి దీన్ని మనం రూట్ ఎలిమెంట్ అని అనొచ్చు. సో రూట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది, రైట్ సబ్ ట్రీ ఉంది. సో మనం ఏం చెక్ చేయాలంటే లెఫ్ట్ సబ్ ట్రీ కూడా మిన్ హీప్ ట్రీ అయి ఉండాలి, రైట్ సబ్ ట్రీ కూడా మిన్ హీప్ ట్రీ అయి ఉండాలి. సో ఫస్ట్ మనం లెఫ్ట్ డైరెక్షన్లో చూద్దాం. సో లెఫ్ట్ డైరెక్షన్లో ఉన్న పేరెంట్ నోడ్ ఏంటంటే 10. సో దానికి చిల్డ్రన్ ఏమున్నాయంటే 30, 40 అనేవి ఉన్నాయి. మనం పేరెంట్ నోడ్ని కంపేర్ చేసినప్పుడు పేరెంట్ నోడ్ అనేది చైల్డ్ ఎలిమెంట్ కంటే స్మాలర్గా ఉంది. అంటే లెఫ్ట్ డైరెక్షన్లో ఉన్న సబ్ ట్రీ కూడా మిన్ హీప్ ట్రీని. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రైట్ డైరెక్షన్. సో రైట్ డైరెక్షన్లో ఉన్న పేరెంట్ నోడ్ ఏంటంటే 20కి ఉన్న చిల్డ్రన్ ఏంటంటే 50, 60. సో మనం కంపేర్ చేసినప్పుడు ఈ పేరెంట్ వాల్యూ అనేది చిల్డ్రన్ ఎలిమెంట్ కంటే స్మాలర్గా ఉంది. అంటే రైట్ డైరెక్షన్లో ఉన్న సబ్ ట్రీ కూడా మిన్ హీప్ ట్రీనే.
ఇప్పుడు మనం మెయిన్ ట్రీని చెక్ చేద్దాం. సో మెయిన్ ట్రీలో రూట్ ఎలిమెంట్ వాల్యూ 5. సో అన్ని చిల్డ్రన్స్ కంటే కూడా రూట్ ఎలిమెంట్ వాల్యూ అనేది చాలా స్మాలర్గా ఉంది. అందుకే మనం ఈ ట్రీని మిన్ హీప్ ట్రీ అని అనొచ్చు. సో ఎప్పుడైనా మనం చెక్ చేసేటప్పుడు మిన్ హీప్ ట్రీలో ఎన్ని సబ్ ట్రీస్ ఉన్నా కూడా అన్ని సబ్ ట్రీస్ మిన్ హీప్ ట్రీ అయి ఉండాలి. అప్పుడే మనం ఆ టోటల్ ట్రీని మిన్ హీప్ ట్రీ అని అనొచ్చు. హీప్ సార్టింగ్ ఆల్గరిథం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ స్టెప్లో మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఏంటంటే బైనరీ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 2లో మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే బైనరీ ట్రీ అనేది ఏదైతే ఉందో ఆ ట్రీని కంప్లీట్గా మనం మ్యాక్స్ హీప్ ట్రీలోకి కన్వర్ట్ చేయాలి. నెంబర్ 3, ఇక్కడ మనం మ్యాక్స్ హీప్ ట్రీలో ఏదైతే రూట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ రూట్ ఎలిమెంట్ అనేది ట్రీ నుంచి డిలీట్ చేస్తాం. సో ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే హిపిఫై అనే మెథడ్ని యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే మనకి ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అదే రూట్ ఎలిమెంట్ మ్యాక్స్ హీప్ ట్రీలో. సో ఆ ఎలిమెంట్ని మనం దేంతో ఎక్స్చేంజ్ చేస్తామంటే అన్సార్టెడ్ లిస్ట్లో ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ లాస్ట్ ఎలిమెంట్తో ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్నే హిపిఫై అని అంటాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4. సో ఏదైతే డిలీటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఒక లిస్ట్లో అరేంజ్ చేస్తాం. ఆ లిస్ట్ని సార్టెడ్ లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5. అండ్ ఈ స్టెప్స్ అనేవి ఎప్పటి వరకు పర్ఫామ్ చేయాలంటే మనకి ఎప్పుడైతే మ్యాక్స్ హీప్ ట్రీ అనేది ఎంప్టీ అవుతుందో అప్పుడు మనం ఈ ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6. సో లాస్ట్ స్టెప్లో మనం ఏవైతే సార్టెడ్ లిస్ట్లో ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని డిస్ప్లే చేస్తాం. ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే స్టెప్ నెంబర్ 2. సో ఎప్పుడైతే బైనరీ ట్రీ అనేది మ్యాక్స్ హీప్ ట్రీలోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు స్టెప్ 3లో ఏం పర్ఫామ్ చేస్తాం, ఆ మ్యాక్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది ట్రీ నుంచి రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసినప్పుడు మనకి లాస్ట్ స్టెప్లో ఎలిమెంట్స్ సార్టెడ్ లిస్ట్ ఎలా వస్తుందంటే అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ బైనరీ ట్రీని మిన్ హీప్ ట్రీలోకి కన్వర్ట్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ట్రీ నుంచి ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే రూట్ ఎలిమెంట్నే రిమూవ్ చేయాలి. అంటే ఏంటి, మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది ట్రీ నుంచి రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ని దేంతో మనం ఎక్స్చేంజ్ చేయాలి అంటే లిస్ట్లో ఏదైతే అన్సార్టెడ్ లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్తో మనం రీప్లేస్ చేయొచ్చు, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు లాస్ట్ స్టెప్లో సార్టెడ్ లిస్ట్ ఎలా వస్తుందంటే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.